హాయ్ నమస్తే, వెల్కమ్ టు సౌందర్య ట్రెండ్స్. ఈరోజు మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో పొటాటోతో చూడండి. ఫస్ట్ పొటాటో పీల్ అంతా నీట్గా తీసేసుకోవాలి. అన్ని పొటాటోస్కి పీల్ అంతా నీట్గా రిమూవ్ చేసుకోవాలి. మనకి పిల్లలు ఎక్కువ ఆలు చిప్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా, బయటవి అంత మంచిది కాదు కాబట్టి, హెల్దీ కాదు కాబట్టి మనం ఇంట్లోనే కొంచెం మంచిగా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆలు చిప్సే కాకుండా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అందుకనే మనం వీటిని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ పొటాటోస్ అన్నిటికీ పీల్ అంతా తీసేసి వాటిని అటు కార్నర్ ఇటు కార్నర్ కట్ చేసి వీడియోలో చూపించిన విధంగా సన్న స్లైసెస్ స్ట్రైట్గా ఉండాలి, పొడవుగా. బయట కూడా దొరుకుతాయి కదా మనకి ఫ్రెంచ్ ఫ్రైస్, పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తింటారు. వాటిని పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. అన్ని పొటాటోస్ని అలా కట్ చేసుకుని మనం వాటర్లో వేసుకోవాలి. వాటికి ఉన్న అదంతా వైట్గా ఉంటుంది కదా, అది అంటుకుపోతూ ఉంటుంది. మనం ప్యాన్లో ఆయిల్లో మనకి అంటుకోకుండా ఉండటం కోసం వాటిని కొంచెం నీట్గా వాష్ చేసుకోవాలి. మనం కట్ చేసిన పీసెస్ అన్నిటిని. తర్వాత ప్యాన్ మీద ఇంకో బౌల్ పెట్టుకుని దాంట్లో వాటర్ వేసి కొంచెం వాటర్ని హీట్ అవనివ్వాలి. వాటర్ వేడెక్కాక కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ కోసం. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఈ పొటాటో పీసెస్ ఉన్నాయి కదా, అవి ఆ వాటర్లో వేసి మనం బాయిల్ చేయాలి ఈ పొటాటో పీసెస్ని. ఆ బాయిల్ చేసేది మరీ మెత్తగా మనం ఏం ఉడకబెట్టవసరం లేదు. వీటిని 40% మనకి కుక్ అవుతే చాలు. అలా కొంచెం వాటిని ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు, కొంచెం మరిగే వాటర్లో వేసి ఒక 10 minutes అలా బాయిల్ చేసుకున్నాం. తర్వాత ఆ బాయిల్ తీసుకున్న వాటిని సపరేట్గా ఒక బౌల్లో తీసుకోవాలి. నీట్గా ఆ పొటాటోస్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ పొటాటోస్లోకి మనం ఇవి వాటర్ లేకోకుండా కొంచెం మళ్ళీ ఆయిల్లో వేస్తే ఎక్కువ మనకి చిటపట్లాడి అవి మన చేతి మీద పడతాయి. అందుకని కొంచెం వాటర్ లేకోకుండా నీట్గా కొంచెం అవన్నీ సపరేట్ చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఇవి బాయిల్ చేసిన పొటాటో పీసెస్ ఉన్నాయి కదా, వాటిలో కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుని అది మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ లేకుండా ఉండాలి. వాటర్ ఉంటే మళ్ళీ మనకి ఎక్కువ ఆయిల్ చింది పడుతుంది మీద. దాంట్లో నేను కొంచెం పిల్లలు ఇష్టపడతారని ఫుడ్ కలర్ కొంచెం లైట్గా యాడ్ చేశాను. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. అవాయిడ్ చేస్తేనే మంచిది. నేను కొంచెం కలర్ ఉంటే ఎక్కువ బయట దొరికేలాగా ఉంటాయి, పిల్లలు ఇష్టపడతారు, ఇంకా ఎక్కువ ఇష్టంగా తింటారని లైట్గా కొంచెమే నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను. ఆ ఆయిల్లో మనకి మనం ఈ కార్న్ఫ్లోర్ కలిపిన పీసెస్ని ఈ ఆయిల్లో వేసుకుని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా అడుగంటుకోకుండా ప్యాన్కి మనం ఇలా తిప్పుకుంటా వాటిని ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి ఫ్రై చేస్తే అవి కొంచెం మెత్తగానే ఉంటాయి. బాగా ఎక్కువ ఇలా కరకరలాడుతూ ఉండాలి అంటే మనం వాటిని సపరేట్గా తీసిన తర్వాత మళ్ళీ డబల్ ఫ్రై చేయండి. అప్పుడు అవి ఏంటంటే ఇంకా క్రిస్పీగా మనకి బాగుంటుంది. లేదు అంటారా, ఒకసారైనా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. అలా కొంచెం గోల్డ్ కలర్ షేడ్ వచ్చేదాకా మనం ఈ పొటాటో పీసెస్ని ఫ్రై చేసుకోండి. ఇంకా చూడండి, కొంచెం మంచిగా ఫ్రై అయిపోయినాయి. తర్వాత ఆయిల్ లేకోకుండా కొంచెం వాటిని నీట్గా ఒక బౌల్లోకి తీసుకోండి. అవి తీసుకున్న తర్వాత మనకి రిమైనింగ్ ఇంకా ఉన్నాయి కదా బాయిల్ చేసిన పొటాటో పీసెస్ని, అలాగే అవి కూడా మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలి. రిమైనింగ్ మిగిలిన పొటాటో పీస్ని కూడా నేను ఫ్రై చేస్తున్నాను చూడండి. అలా మీకు ఎన్ని కావాలంటే అన్ని పొటాటోస్ని ఫ్రై చేసుకోవచ్చు. జస్ట్ లైట్గా బాయిల్ చేసిన వాటిని మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేసి ఇలా ఫ్రై చేసుకుంటాం. ఫ్రై చేసిన తర్వాత మనం దాంట్లో సాల్ట్ కారం యాడ్ చేసి తినొచ్చు, మన ఇష్టం. ఒక్కొక్కరు సాస్తో తింటారు, ఒక్కొక్కరు ఉట్టివే తింటారు. ఆల్రెడీ మనం బాయిల్ అయిన వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఈ పొటాటో పీసెస్ ఆల్రెడీ కొంచెం టేస్ట్గానే ఉన్నాయి. ఎక్కువ స్పైసీగా తినేవాళ్ళు కొంచెం కారం సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకుని తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఎక్కువ ఇష్టపడతారు. అలా ఈవినింగ్ స్నాక్స్కి నేను ఇలా ప్రిపేర్ చేశాను. అలా రిమైనింగ్ కూడా మనం అన్నీ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాక ఇదిగో సాల్ట్ మనకి
కారం కూడా యాడ్ చేశాను. ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. చేసి అన్నీ మిక్స్ అయ్యేలాగా చూసుకోండి. చాలా టేస్టీగా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది రెడీ అయిపోయినాయి చూడండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంకా మా పిల్లలు చూడండి, ఇంకా సాస్తో, ఇంకా పిల్లలకి సాస్ ఉంటే చాలా ఇష్టపడతారు కదా. నార్మల్గా అయినా తినొచ్చు, సాస్తో ఇంకా టేస్ట్ బాగుంటుంది. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్,